ఉంటారు. ఎద్దుల బండికి ఎన్ని ఎద్దులు ఉంటాయి చెప్పండి? ఎద్దుల బండికి ఎన్ని ఎద్దులు ఉంటాయి? ప్రతి ఎద్దుల బండికి 2 ఎద్దులు ఉంటాయి. పొలం వెళ్ళగానే ఆ 2 ఎద్దులను పొలంలో మేతడానికి వదిలిపెడతారు. అవి తింటూ ఉంటాయి. బండి కాడి కూడా సిలువలాగానే ఉంటుంది. ఉంటుందా ఉండదా? బండి కాడి కూడా సిలువలాగానే ఉంటుంది. ఎప్పుడైతే రైతు ఆ ఎద్దును మన పిలుస్తాడో ఆ ఎద్దులు తనంతా తనే వచ్చి, పాపం ఎద్దులకు నోరు లేదు, నోరు లేకపోయినా సరే వచ్చి ఏం చేస్తాయి తెలుసునా? అవి తల వంచి ఆ కాడిని ఏం చేస్తాయి తెలుసా? భుజాన వేసుకుంటాయి. ఏం చేస్తాయండి? ఆ కాడిని భుజాన వేసుకుంటాయి. అలాగనే మనం కూడా ఎవరు చెప్పాల్సిన పని లేదు, మనకు మనమే అలవర్చుకోవాలి. యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని పని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని మార్గంలో నడవడానికి యవ్వన కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్టు పాపం చేయక, యవ్వన కాలంలో నీ శరీరాన్ని పాడు చేసుకోనక దేవుడు నీతో చెప్తున్నాడు. యవ్వన కాలమున వాక్యం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాడి మోయుట నరునికి మేలు. ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. స్త్రీకైనా పురుషుడికైనా, స్త్రీకైనా పురుషుడికైనా ఏ కాడికి భార్య, పిల్లలు, కుటుంబం, సంపాదన, భార్య, పిల్లలు, కుటుంబం, సంపాదన. ఇదే కాదు, ప్రతి వ్యక్తి యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని కాడిని మొయ్యాలి, దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేయటం భారము అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుని పరిచర్య చేయటం అది మహా గొప్ప భాగ్యం. ప్రేమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. యవ్వన కాలంలో కాడిపోయిన నరునికి మేలు, అతని మీద అది మోపిన వాడు యెహోవాయే. ఆ దేవుడు ఎటువంటి వాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం కనబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి బైబిల్లో. ఆ యెహోవా దేవుడు ఎటువంటి వాడు? దేవుడు నిన్ను నమ్మి యవ్వన కాలంలో నువ్వు ఉన్నావు. యవ్వన కాలంలో చెడు సహవాసాలు చేయకుండా, పాపించి సహవాసాలు చేయకుండా, యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. ఏదైనా చేయగలవు. యవ్వన కాలంలో ఎంత బరువైనా మొయ్యగలవు. యవ్వన కాలంలో నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఎప్పుడో పొరవడిపోయినాక, జుట్టంతా నచ్చిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత యేసుని నమ్ముకుంటే నువ్వేం చేయగలవు చెప్పు? దేవుడు మనం ఎప్పుడు నమ్ముకోవాలి చెప్పండి? యవ్వన కాలంలోనే దేవుడిని మనం అంగీకరించాలి. యవ్వన కాలంలోనే దేవుని కాళ్ళని మొయ్యాలి. యవ్వన కాలంలోనే దేవుని యొక్క పరిచర్యను మనం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, వెంట్రుకలు నలిసిపోయిన తర్వాత చాలా మంది నమ్ముకుంటూ ఉంటారు. అలా కాకుండా దేవుడు మీకు దొరుకు కాలంలోనే ఆయన వెతకాలి. యవ్వన కాలంలోనే నువ్వు ఉన్నావేమో, ఈ యవ్వనాన్ని దేవుడికి, బలాన్ని నువ్వు దేవుడికి సమర్పించాలి. చూడండి బైబిల్ గ్రంథంలో ఆ దేవుడు ఎటువంటి వాడు? 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను. ఎటువంటి సాత్వికుడు. సాత్వికుడా దీనులను కాపాడే నా యేసయ్యా. సాత్వికుడా దీనులను కాపాడే నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిర్మలముగా నేను సాగుటకు. సమ్మతి కలిగిన మనస్సుతో నిర్మలముగా నేను సాగుటకు. సాత్వికుడా. యేసు ప్రభువు పేరు సాత్వికుడు. బాగా గుర్తుపెట్టుకోండి. దీనులకు అండగా ఉండేటువంటి వాడు, రోగులను ఆదరించేవాడు, బలహీనులను బలపరిచేటువంటి వాడు,
సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు. ఆ సాత్వికుడు దీన మనసు గలవాడును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక. యేసు ఎటువంటి వాడంట? దీనుడు. ఆయన మనసు దీనమైనటువంటి మనసు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ కనికరించేటువంటి వాడు. కుష్ఠరోగులను ప్రేమిస్తారా? కుష్ఠరోగులను దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తి అయితే ప్రేమ కదా. ఆయన సాత్వికులను దీన మనసు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. విన్నారా? కాడిని మేమంటున్నాడు. కాడిని మేమంటే ఏంటి? ప్రతి పని నాది. దేవుని మందిరంలో శాపలు వేయటం, చర్చి ఊరటం, దేవుని మందిరాన్ని కలగటం, దేవుని పరిచయం చేయటం, సౌండ్ బాక్సులు మోయటం. బాగా గుర్తుపెట్టుకోండి, సౌండ్ బాక్సులు వెనక కూర్చోండి. ప్రేమ దేవునికి వార్త సెలవిస్తుంది. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలా మంది యవనస్తులు నేను చూస్తున్నాను. యవనస్తులు ఎన్నో బాధపడుతున్నారు. వాళ్ళ జీవితంలో ప్రాణానికి విశ్రాంతి లేదు. ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే యవన కాలంలో పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రాణానికి విశ్రాంతి దొరకదు. అప్పులు తీర్చినంత మాత్రాన ప్రాణానికి విశ్రాంతి దొరకదు. ప్రతి యవ్వనస్తురానికి ప్రాణానికి సుఖం ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని పని చేస్తున్నప్పుడు. చూడండి, అక్కడే రాబడి ఉంది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అందరికి ఎట్లా చప్పలపట్టండి. దేవుని పని చేస్తే నీ ప్రాణానికి విశ్రాంతి దొరికింది. దేవుని పని నాదని నువ్వు ఎప్పుడైతే భుజాలు వేసుకుంటావో, దేవుని కాడిని ఎప్పుడైతే నువ్వు మోయడానికి సిద్ధపడతావో, నీ ప్రాణానికి ఏం దొరికిందండి? విశ్రాంతి దొరికింది. చేసి సమస్యకి పోతున్నావేమో. అప్పులు కట్టి జీవితం అంతా కూడా కట్టి అప్పులు కట్టి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నావేమో. యవ్వన కాలంలో ఇంటికి వస్తే ప్రాణానికి సుఖం లేదేమో, భార్య ద్వారా సుఖం లేదేమో, భర్త ద్వారా సుఖం లేదేమో, కుటుంబంలో సమాధానం లేదేమో, జీవితంలో అన్ని ఒడిదుడుకులు, అన్ని కష్టాలే కనిపిస్తున్నాయేమో. కానీ దేవుడు ఎంతో చెప్తున్నాడు, యవ్వన కాలంలో నరుడు దేవుని కాలు మోయటం మేలు. రెండు ఎద్దులు మూగిపోయి నోరు లేనటువంటి జీవాలు వాటంతటా అవే వచ్చి ఆ బండి కిందకు దూరి, ఆ బండి కాడి కిందకు దూరి ఏం చెప్తుంది చెప్పండి? కాడిని బుధాన్ని వేసుకున్నాను. చూడండి, అవి ఎంత తెలివిగలయో. మొయ్యాల్సి వచ్చింది, భారం మొయ్యాలి. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం, నీ కుటుంబంలో సంతోషం లేకపోవడానికి కారణం, ఈరోజు నీ కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేకపోవడానికి కారణం, ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం దేవుని పని నువ్వు చేయకపోవటమే. దేవుని కాడిని నువ్వు మొయ్యలేకపోవటమే. బలం ఉంది కానీ దేవుడికి వినియోగిస్తున్నావు. యవ్వనం ఉంది కానీ నువ్వు దేవుడికి వినియోగిస్తున్నావు. దేవుని పని చేయడానికి దేవుడికి యవ్వనస్తులు కావాలి. ఎవరిని మోయడానికి? మనం దేవుని మొయ్యాలి. ఎవరిని మొయ్యాలండి? దేవుని మొయ్యాలి. గాడిద అంటేనే అసహించుకుంటాం, కానీ యేసు ప్రభువుని మోసింది గాడిద. యేసు ప్రభువుని మోసింది కాబట్టి గాడిదకి ఘనత వచ్చింది. అలాగే దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కాలంలో, నువ్వు జీవించే కాలంలో యవ్వన కాలం చాలా శ్రేష్టమైంది. ఈ యవ్వన కాలంలో నరుడు దేవుని కాలిని మోయటం మేలు. నరుడికి మేలు. ఏం మేలు తెలుసా? నీ జీవితంలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాసపడి భారం వహించున్నా సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ విశ్రాంతి నీకు దొరకాలంటే, నీ కుటుంబంలో సమాధానం దొరకాలంటే, చిన్న వయసులోనే భార్య భర్తలు విడిపోతారు. అది చిన్న వయసులోనే బరువు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో దేవుడికి తెలుసు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు నీకు ఉన్నాయో వయసు చిన్నదే. కన్నావు,
వాళ్ళు నిన్ను కనియమ్ముకున్నారు, కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయి. కన్న వాళ్ళు నిన్ను కనియమ్ముకున్నారు, కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయి. చేసుకున్నాడేమో 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 చెయ్యలు పెట్టిండు, చేసుకున్నాడేమో చెయ్యలు పెట్టిండు. ఇంతమంది కక్కుపోయమ్మా చిట్టి చిన్నమ్మా, నీ రోజులంత కష్టాలు పోయమ్మా చిట్టి చిన్నమ్మా, నీ రోజులంత కష్టాలు పోయమ్మా చిట్టి చిన్నమ్మా. కన్నవాళ్ళు కనమ్ముకోవచ్చు, చేసుకున్న వాళ్ళ అత్తమామలు నిన్ను బాధ పెట్టుండొచ్చు, చేసుకున్న భర్తను నువ్వు చెయ్యి వదిలి పెట్టుండొచ్చు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు దేవుని కారణం అమ్మడానికి సిద్ధపడితే, దేవుని యొక్క వ్యక్తిగా జీవించగలిగితే నీ ప్రాణానికి సుఖం దొరుకుతుందని, నీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుందని, నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. ప్రేమగా ఉండాలా? యేసు ప్రభుని నమ్మిందాక నా కుటుంబంలో నెమ్మది అనేది లేదు, విశ్రాంతి లేదు, సుఖం లేదు. ఎంత సంపాదించినా సుఖం అనేది లేదు. సుఖం అనేది, సంతోషం అనేది, ఆనందం అనేది, ఆరోగ్యం అనేది ఎప్పుడొచ్చిందో తెలుసా? నువ్వు దేవుని పని చేసేటప్పుడు, నువ్వు దేవుడు నమ్మకస్తుగా ఉన్నప్పుడు. ఆయన ఎటువంటి వాడు తెలుసునా? సాత్వికుడు. ఏంటి ఆయన పేరు? సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఎటువంటి మనసు ఆయనది? దీన మనసు గలవాడు. దీన మనసు అంటే ఆయన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతుంటే చూసేవాడు కాదు, ఆయన కళ్ళ ముందు ఎవరైనా ఏడుస్తుంటే చూసేవాడు కాదు. దీన మనసు గలవాడు, ఆయన సాత్వికుడు. నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే నీ కన్యలను దేవుడు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని దేవుడు నవ్వుగా మారుస్తాడు, నీ అంగాలను దేవుడు నాట్యంగా మారుస్తాడు. యవ్వన కాలం అండి, పల్లుడిపోయే కాలం కాదు, తలవిండకు నచ్చిపోయే కాలం కాదని. యవ్వన కాలం ఎప్పటి నుంచి చెప్పండి? 16 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ళు వచ్చేదాకా. ఎన్ని అంట? 35 సంవత్సరాలు వచ్చేంత వరకు యవ్వనస్తుడే. ఏదైనా తంటే వాళ్ళ పడుతూ పోయి ఎంతమందిని ఎదిరించగలవు, ఎంత బలైనా మొయ్యగలవు. అటువంటి యవ్వన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. అటువంటి యవ్వన కాలాన్ని నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి. దేవుని యొక్క మంచి మార్గంలో నువ్వు నడవగలిగితే, ఎద్దులు తమంతట తామే తల వంచుకొని ఆ కాడిని, ఆ బండి యొక్క కాడిని బుధాన్ని ఎలా వేసుకున్నాయో అలాగ ఈ రోజున నువ్వు నీ కుటుంబం దేవుని కాడిని మోయటానికి సిద్ధపడితే నీ ప్రాణం దెబ్బలుతుంది, నీ ప్రాణానికి సుఖం దొరుకుతుంది, నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. బిడ్డలను చూసి బాధపడుతున్నావేమో, రోగాన్ని చూసి భయపడుతున్నావేమో, అప్పులను చూసి కృంగిపోతున్నావేమో. ఓ యవనస్తుడా, యవన కాలంలో బట్టి యవనస్తుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇప్పుడే యేసు ప్రభుని నువ్వు అంగీకరించుకోగలిగితే, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగినటువంటి వాడు. ఏ మనసు అనేది? దీన మనసు. దీన మనసు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేనా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేనా. నీ కృప నిత్యము
కృంగిపోయినటువంటి వేళ ఏం చేస్తాడండి ఆయన? లేవనెత్తుతాడు. ఈ వాక్యం మళ్ళా చదవండి, మీ మనసు ఉంటే టిక్ పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. నిజంగా నేను దేవుని పని చేస్తున్నానా? నిజంగా నేను దేవుని కాళ్ళను మోస్తున్నానా? దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నానా? నిజంగా దేవుని మందిరంలో పరిచయం చేసే వ్యక్తి అయితే, దేవుని దగ్గర నమ్మకస్తులుగా జీవించేటువంటి వ్యక్తి అయితే ఏదైనా అడుగు, నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనసులో మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను. యేసు ప్రభు ఎవరో అని దేవుడు నిన్ను ఎవరైనా సరే మనుషులు నిన్ను ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు అంటే ఎవరమ్మా అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పవలసిన సమాధానం, నా దేవుడు సాత్వికుడు. ఎటువంటి వాడండి యేసయ్య? సాత్వికుడు. వెంటనే రెండో మాట, దీన మనసు గలవాడు. ఎటువంటి వాడు యేసయ్య చెప్పండి? దీన మనసు గలవాడు. గుడ్డివాడిని చూసి రూపాయి కానికిచ్చిపోయేవాడు కాదు, గుడ్డివాడు కన్ను తెలిసిన వాడే. కుంటివాడిని చూసి అసహించుకున్నటువంటి వాడు కాదు ఆయన. దీన మనసు గలవాడు, కుంటివాడిని లావనెత్తి నడిపించిన వాడు. హల్లెలూయా. అందరికీ తప్పకూడదు. మన మీద జాలి దయ ఉండదు. నువ్వు అనుకుంటున్నావేమో, మనం ప్రేమించేవాడు, మన మీద జాలి పడేటువంటి వాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే దేవుడు నేను ఏమనుకున్నా తెలిసి ఈ రోజున నీ యవ్వన కాలాన్ని దేవుడికి. యవ్వన కాలం మనం ఎక్కడ కనిపించాలి? దేవుని తోటలో కనిపించాలి. తోట అంటే దేవుని సన్నిధే తోట. దేవుని తోట సంఘం పని చేయుట నీ ధర్మం. దేవుని తోట సంఘం పని చేయుట నీ ధర్మం. నీ యవ్వన బలం యేసుకై పాడిన చేరెదను పరలోకం. నీ యవ్వన బలం యేసుకై పాడిన చేరెదను పరలోకం. యువజనమా యేసుకై బలపడుమా, బలపడుమా. నీ యవ్వన బలాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎవరు కావాలి? చాలా తప్పులు చేస్తారు యవనస్తులు. కుర్రోళ్ళు యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తుడికి బ్రేక్ వేయడానికి దేవుడు యవన కాలంలో యవనమైనటువంటి భార్యను, అందమైన భార్యను ఇచ్చాడు నీకు. చూడకున్నమాట సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. మనిషి జీవించే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనిషికి ఆయుష్. ఇప్పుడు ఎవడు బతకట్లేదు అంట. 60 రాగానే పుట్టుకుని పోతుంది, 60 ఏళ్ళు రాగానే పుట్టుకుని పోతుంది ఒక్కొక్కడు. అదేమిటంటే కరోనా, అదేమిటంటే గ్యాస్ డబ్బులు, ఏదో ఒక రీతిలో మరణిస్తున్నాడు. కానీ దేవుడు నీకు యవ్వన కాలాన్ని ఇచ్చాడు. ఈ యవ్వన కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ యవ్వన కాలంలో నువ్వు ఎవరితో ఉండాలో దేవుడు నీతో మాట్లాడాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. 534వ పేజీ, 534వ పేజీ, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం అంటున్నారు. నీ ఓట దీవెన నందును. నీ యవ్వన కాలపు భార్య యందు. నువ్వు యవ్వనస్తుడివే, నీ భార్య యవ్వనస్తురాలే. ఇద్దరు యవ్వనస్తులే. భర్త యవ్వనస్తుడైనప్పుడు భార్య కూడా యవ్వనస్తురాలే. నీ యవ్వన కాలం భార్యతోటి సంతోషించు. ఇంకెక్కడ నుండి సంతోషం దొరికేది? ఒకటి, దేవుని సన్నిధిలో. దేవుని కార్యం వస్తే నీకు ఏమిస్తారంటే విశ్రాంతిని ఇస్తారు.
నీ యవ్వనకాల వారికి సంతోషించు. పాపిష్టి పనులకు, పాపిష్టి అలవాట్లకు, పాపిష్టి చూపులకు, పాపిష్టి మనస్సు నీలో ఉండటానికి వీల్లేదు. నీలో ఉండటానికి వీలు లేదు. యవ్వన కాలం చాలా విలువైంది. యవ్వన కాలం చాలా విలువైంది. ఈరోజు ఒక వ్యక్తి చెబుతుంటే తలదించుకోవాల్సి వచ్చింది. ఇక మన మధ్య కూరపాళ్ళు 30 సంవత్సరాల నుండి సేవ చేస్తుండే ఒక ఆయన. పాస్టర్ గారే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు పెట్టి ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చూడండి, సాతాను ఏ విధంగా వాడుకుంటుందంటే విశ్వాసులను వాడుకుంటుంది, సేవకులను వాడుకుంటుంది. పాస్టర్ గారు వెళ్ళి ఆ తప్పు చేస్తున్న అమ్మాయిని చెప్పకుండా తప్పు చేస్తున్నటువంటి ఆ అమ్మాయి వల్ల వాళ్ళ ఆయన చెప్పిందంట, మీ ఆడవాళ్ళు జాగ్రత్త పెట్టుకో అని, మీ ఆడవాళ్ళని జాగ్రత్తగా పెట్టుకో అని. ఆ మాట అతను వినగానే పొలాలకు గడ్డి మందు చదువుతారు చూసారా, అది తెచ్చుకొని తాగి చనిపోయాడు భర్త. ఎవరు చేసిన తప్పు? ఎవరు తప్పు? ఎవరిది? సంఘాన్ని సాతాను బాగా వాడుకుంటుంది, యవ్వనస్తులను బాగా వాడుకుంటుంది, యవ్వనస్తులను దారి తప్పిస్తుంది. ఏ సేవకులు ఇప్పుడు నమ్మే రోజులు కాదు ఇది, ఏ పాస్టర్ కూడా నమ్మేటువంటి రోజులు కాదు. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్న పని వాళ్ళు కొద్దిగానే ఉన్నారు. ఉన్న పని వాళ్ళు కూడా నమ్మకంగా లేరు. నమ్మకం ఉన్నారా? నమ్మకంగా లేరు. మరి 2021 సంవత్సరంలో మరి మనమన్నా నేను నమ్మకం ఉంటానయ్యా, నేనన్నా నమ్మకంగా ఉంటానయ్యా అన్నటువంటి వాళ్ళ చేతులు ఎత్తి చప్పలు కొట్టండి, చేతులు ఎత్తి చప్పలు కొట్టండి. నేను నమ్మకం ఉంటానయ్యా గట్టిగా. నమ్మకమైనటువంటి వారికి మెండైన దేవుడు. ఒకటి, నీ సంతోషం భార్యతో ఉండాలి. బైబిల్ ఎవరు రాస్తుంది చెప్పండి? స్త్రీకైనా పురుషుడికైనా నీ సంతోషం భార్యతో ఉండాలి. నీకు విశ్రాంతి కావాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రేమ కదా. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయం 30 వచ్చిన మత్తయి సువార్త 11వ అధ్యాయము 30 వచ్చిన 11వ అధ్యాయం 30 వచ్చిన ఏలయనగా నా కాడి సులువుగాను, నా కాడి పాప నోరు లేనటువంటి ఎద్దులు తల వంచి బొలాలు వేసుకునే బండిని ఎంత బరువు ఉంటుందో చెప్పండి. ఆ బండి మీరు ఇప్పుడు మోసారా? మోయటమే కాదు, ఆ బరువును లాగాలా లేదా? రాయినట్టు లాగాలి, గుంటొచ్చి బయటికి లాగాలి, బరువు వేస్తారు. మధ్యలో ఏం చేస్తారు చెప్పండి? చంద్రకాలు తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? కొడతా ఉంటారు. వాటిని చంద్రకాలు తీసుకొని కొడతా ఉంటాడు. ఇంకా ముళ్ళుగా ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి కొడుతుంటాడు ఒకడు. ఆ కాడి కాదు దేవుని కాడి, అక్కడ పొడిసేవాడు కాదు ఆయన దేవుడు. ఆయన సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడు దేవుడు. నా కాడి అంత బరువు ఉండదు, ఎద్దుల బండంత బరువు ఉండదు. దేవుని కాడి ఎద్దుల బండంత బరువు ఉండదు, కానీ సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. అందరికి ఎట్లా చెప్పగలుగుతాం? దేవుడు ఎవరి కాలాన్ని ఇచ్చాడు? 30 సంవత్సరాలు అందరూ చేస్తారు. 30 సంవత్సరాల లోపు వాళ్ళు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు గట్టిగా. 30 ఏళ్ళు ఏమాక చేత 35 వచ్చాను నీకు గోపి, నీకెన్ని ఇంతసేపు పెరుగుతో బాగా గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలు 35 సంవత్సరాల లోపల అందరూ కూడా దేవుని కాళ్ళు మొయ్యాలి. ఆ కాళ్ళు ఎలా ఉంటుందంట? సులువు, బరువే ఉండదు. ఎవరు పొడిసేవారు ఉండరు, చంపకలు పెట్టి కొట్టేవారు ఉండరు. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. యేసయ్య చెప్తున్నాడు,
అర్థం చేసుకో దేవుడి మనిషి. తేలిక వెళ్ళిపోతుంది నీ జీవితం. ఏ రోగాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా తేలికగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవచ్చు. ఏ బరువు ఉండదు, అప్పుల భారం ఉండదు. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కలకల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, కుటుంబ సమస్యల, కలకల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, అశాంతి తీరునా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. అందరూ రండి. యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా. భారంతో ఉన్నావేమో, ప్రయాసపడుతున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కలతల కాపురమా, సంతానం లేని ఏ రోగంలో ఉన్నా సరే దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని కాడిని మొయ్యటం ఈ రోజే నువ్వు అవలంబించుకుంటే, నోరు లేని పశువులు, నోరు లేని మూగజీవులు ఎద్దు తనందరూ తాని తల వచ్చి ఆ బండి కొన్నటువంటి కాడిని బుధాన్ని వేసుకొని మొయ్యటానికి లాగుతుందే, మరి ఎవరి కాలంలో ఉన్నటువంటి నువ్వు, ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి నువ్వు ఈ రోజు దేవుని కార్యక్రమం నువ్వు నేర్చుకుంటే నీ జీవితాన్ని దేవుడు తేలికగాను, రెండోది సుఖముగాను. చూడండి బైబిల్లో 11వ అధ్యాయం 30 వచ్చిన, నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నది. సులభంగా వెళ్ళిపోతావు, సులభంగా అప్పులు వెళ్ళిపోతాయి. సుఖంగా నీ జీవితాన్ని ఏ రోగాలు పాలు కాకుండా దేవుడు సుఖంగా నీ జీవితాన్ని సుఖంగా వెలబుచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేన మనసు కలిగిన వాడు, సాత్వికులను దేన మనసు కలిగిన వాడును. ఆయన దగ్గర నువ్వు తలవంచగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకస్తుడిగా జీవించగలిగితే, ఆయన పరిచర్యను నువ్వు నమ్మకంగా చేయగలిగితే, నిన్ను బెడుబడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. తల్లి మర్చిపోయిందేమో, తల్లి విడిచిపెట్టేసిందేమో తండ్రి. ఎవరు నిన్ను విడిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చాలా దీక్షటువంటి వాడు. ఒక్కసారి ఆలోచన చేయి. 90 అడుగుల ఎత్తుంది ఒక విగ్రహం. అందరినీ సాగిల పడుతున్నారు, దండం పెడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. నమస్కారం పెట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? మండుతున్న గుండంలో వేస్తారు. ఏం చేస్తారు? ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే 90 అడుగుల ఎత్తు బంగారు విగ్రహం అది గంభీర భయంకర నాదమై మ్రోగింది.
నెబుకద్నెజరు మాటకి లొంగిపోయి, నువ్వు మనిషికి లొంగిపోవాలా, దేవుడికి లొంగిపోవాలా? రెండు మేలు కీడు రెండు ఎదురు పెట్టాడు. విగ్రహానికి లోపడమన్నాడు, విగ్రహానికి నమస్కారం చేయమన్నాడు. ఎవరైన పేరు? నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఆ విగ్రహానికి సాగపడాల్సిందని చెప్పాడు. సాగపడనటువంటి వాడికి, నమస్కరించినటువంటి వాడిని తీసుకుని వెళ్ళి మండుతున్నటువంటి గొండంలో పడగలుగుతానన్నాడు. అందరూ భయపడిపోయారు. ఏం చేశారు తెలుసా? వాము ఈ వారం మనవేళ మొత్తం అగ్నిగుండంలో నేరాడు దొరికేది అని అందరూ నమస్కారం చేశారు. కానీ ముగ్గురు యవ్వనస్తులు యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, మా యవ్వన కాలంలో ఉన్నావు. ఉంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసునా? ఒకటి షడ్రక్ లాగా ఉండాలి, మెషక్ లాగా ఉండాలి, అబద్ధంగా ఉండాలి. షడ్రక్ మెషక్ అబద్ధంగోళ్ళు ఎట్లా చెప్పండి? అందరూ తల వచ్చిన నా తల వచ్చేది దేవుని కాడు పోయటానికే. ఎవరి కాడు పోయటానికండి? దేవుని కాడు మాత్రమే మొత్తం. దేవుని దగ్గర మేము తల వంచుతాం. ఏ రాత్రి ముందు మేము తల వంచం, ఎవరి ముందు మేము తల వంచం. ఈ తల వంచేది ఒక దేవుని దగ్గర మాత్రమే తల వంచుతాం. ముగ్గురు ఒక మాట అనుకున్నారు, అందరూ నమస్కారం చేశారు. ఈ ముగ్గురు మాత్రం నమస్కారం చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించలేదు. యవ్వన కాలంలో ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటి తెలిసిన? చూడు బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నేను సేవించుచున్న దేవుడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. పేజీ గ్రంథమా 734 పేజీ. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఓ యవ్వనస్తుడా, యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తుడా, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో, ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందులు పాలైపోతున్నావో ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ఈ రోజు నుంచి నేను దేవుని పనిని తూచా తప్పకుండా చేస్తానని నువ్వు అనుకోగలిగితే, మరణాపాయమైనా సరే, నా మనకైతే బ్రతుకుడు తీస్తే చావైతేనే నాకు లాభం, మరణం అయితేనే లాభం. క్రైస్తవునికి మరణం అంటేనే లాభం. ఇక్కడ ఇప్పుడు ఉన్నంతసేపు శ్రమలే. ఒక్కసారి ప్రాణం పోయిందనుకోండి, మనం ఆరాధిస్తున్నామే ఆ సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి యేసయ్య దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. కనుక మరణానికి భయపడమాకు, బెదిరింపులకు భయపడమాకు, ఏ విగ్రహాన్ని చూసి కలవరపడ చెందమాకు. దేవుడు ఏంటో చెప్తున్నాడు? అగ్ని కొండాన్ని చూసి భయపడమాకు. వాళ్ళ మనసులో ముగ్గురికి ఒకటే ఉంది. యవ్వనస్తులకు చూడండి బైబిల్లో 17వ వచనం. మేము సేవించుచున్నటువంటి మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏమంటున్నారు చెప్పండి వాళ్ళు ముగ్గురు? రక్షించి తప్పించి రక్షించుటకు సమర్థుడు. అందరికి ఇక్కడ చెప్పగలుగుతాం. ఎందుకు భయపడుతున్నా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు చెందకు, నేను నిన్ను బలపరుతుని. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు చెందకు, నేను నిన్ను బలపరుతుని. యేసయ్యా నీ ప్రాణములు, యేసయ్యా నీ జీవము, యేసయ్యా నా జీవనాడివి నీవే, యేసయ్యా నా గుండె చప్పుడు నీవే. యేసయ్యా నా జీవనాడివి నీవే అనండి. యేసయ్యా నా జీవనాడివి నీవే, యేసయ్యా నా
నా జీవనాడి ఆయనే. చనిపోయాడా లేదా డాక్టర్ గారు ఏం పట్టుకొని వస్తాడు? నాడి పట్టుకొని వస్తాడు. ఆ నాడి ఎవరి కోసం పనిచేయాలి? బ్రతికితే దేవుని కొరకే. ఈ నాడి ఆగిపోయిన దేవుని కొరకే. ఈ నాడి యవ్వన కాలంలో దేవుని కొరకు వినియోగించాలి. యేసు ప్రభు కూడా యవ్వన కాలంలోనే తన రక్తాన్ని చిందించాడు. యవ్వన ప్రాయంలోనే తన రక్తాన్ని చిందించాడు. యవ్వన కాలంలోనే తన యొక్క అమూల్యమైన శ్రేష్టమైనటువంటి యవ్వన రక్తాన్ని కుమ్మరించాడు. ఏ రక్తం ఇచ్చాడు దేవుడికి? మానవ జాతి పాపాన్ని కడిగేయడానికి యేసు ప్రభు ఏ రక్తం ఇచ్చాడు? ముసలితన రక్తం ఇచ్చాడా? చిన్నతనంలో ఉన్నటువంటి పిల్లల రక్తం ఇచ్చాడా? యవ్వన కాలంలో ఉన్నటువంటి రక్తాన్ని ఇచ్చాడు. ఆయన యవ్వనస్తుడై ఉండి యవ్వన కాలంలో తన అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడు. రక్త ప్రోక్షణం, పాప వినాశనం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. మన నాటి దేవుని కొరకు పని చేయాలి. మన పుణ్య చప్పుడు దేవుని కొరకు వినియోగించాలి. పోతే పోయి ఏదో ప్రాణం. ముగ్గురు కలిసి ఆ అగ్నిగుణంలో దూకుదామని ముగ్గురు సిద్ధపాటు కలిగారు. ఇటువంటి బెదిరించేటప్పుడు నీ మనసులో స్థిరంగా ఉంచుకోవాలి. పాపి చూపులు చూస్తున్నావేమో, నీ మనసును స్థిరపరుచుకో. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. ఇప్పుడున్న మనసు మందిరంలో ఉన్నంతసేపు బాగానే ఉంటాం. పావులో లాగా బయటకు వెళ్తే చాలు కాకిలాగా తిరుగుతూ ఉంటారు. అవునా కదా? కుందేలు పిల్లలాగా ఉంటారు. బయటకు వెళ్ళగల 10 పిల్లలాగా తిరుగుతుంటారు. మన బుద్ధి మారిపోతుంది, మన గుణం మారిపోతుంది, మన ఆలోచన మారిపోతున్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. మీరు ఈ సంగతిని తెలుసుకున్నారు ఈ రోజున. కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును, ఇది మీకు కలిగినటువంటి స్థిర మనస్సు విడిచి. అంటే స్థిర మనస్సు ఎప్పుడు వచ్చింది? బాప్తిసం తీసుకున్న రోజు స్థిరంగా ఉండాలి, దేవుని నమ్మకం ఉండాలి అని అనుకుంటాను. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, నా చూపులు జాగ్రత్తగా ఉంచుకుంటాను, నా ఆలోచన జాగ్రత్తగా ఉంచుకుంటాను. స్థిర మనస్సు. కొంతమంది ఇప్పుడు చెప్పిన మాట పొద్దునకలా ఉండదు. చెబుతారు కానీ చేయలేదు. మాట మీద నిలబడరు. అది దయ్యపు మనసు. మాట మీద నిలబడకపోయినా, స్థిరంగా నీ మనసు లేకపోయినా, నీ మనసు సాతానుడు దొంగిలిస్తున్నట్టే. ఒకరోజు పడిపోతావు. పడిపోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు జీవితం చెప్తున్నాడు. స్థిర మనసును పోనీయక స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకోండి. నెమ్మకత్వ మీద చూసి భయపడమాకండి. బెరసాతను చూసి భయపడకండి. ఎవరి ముందు తలమంచాల్సిన పని లేదు. ఓ యవనస్తులా, యవన కాలంలో బట్టి శద్రకు మేషకి అబద్ధనకోరులు దేవుని కొరకు జీవించారు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ముగ్గురిది ఒకటే మనసు, స్థిర మనసు. ఏ మనసు? మరి నీకు నాకు అందరికి ఉండవలసిన మనసు స్థిరంగా ఉండాలి. మనం ఒకసారి నిలబడదామంటే నువ్వు స్థిరంగా అటుకాసేపు తిరుగుతూ ఉంటాం. అటుకాసేపు ఆలోచన. రెండు మనసులు ఉండకూడదు దేవుని పిల్లలకు. ఒకే ఒక మనసు. అది చావైనా బ్రతికైనా దేవునితోనే మనం ఉండాలి. మంచోడే బయటకు వెళ్ళగానే చూపు మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది. అందమైన రంగులతో, రకరకాల పొంగులతో నిన్ను ఆకర్షించురా ఈ లోకమాయలా గతించే ఛాయలా. ఈ లోకం నిన్ను మోసం చేస్తుంది. ఈ లోకమే ఒక నటనాలయం. దేవునికి దూరం చేస్తుంది. నీ మనసు నీకు కానట్టుగా. అది ఎందుకు చేశామని పోలీసులు అడుగుతారు.
నీ భార్య ఎందుకు చంపావని అడుగుతారు. అడగదా? వాడు దొరికాడు మొత్తానికి. భార్యను చంపినవాడు దొరికాడు. ఎందుకు చంపావని నీ భార్య అంటే, ఏమోనాయన నా మనసు నాకు కాలేదు. నా మనసు అంటే నీ మనసు నీ చదువు లేకుండా ఎక్కడికో పోతుందా? అంతా ఉంటుందే. తెర మనసు నీ దగ్గరే ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావంటే లెక్కలేని తనం, దేవుడికి భయపడినటువంటి తనం, వాక్యానికి భయపడినటువంటి లెక్కలేని తనం. అందుకే నేను ముందే చెప్తున్నాను మీతోటి. మరిదన్నమాట 3:17 వచ్చాను. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఈ సంగతిని మీరు ముందుగా తెలుసుకున్నారు కనుక నువ్వెందుకు చూశారా? తాళం చేస్తున్న స్త్రీనే ఎవరు చూసింది? ఎవరు? ఆ తాళం చేస్తుంది పాపం. నువ్వేం మెంత తిరుగుతున్నావు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తారు. అబ్బాయి ఎన్నిసార్లు చేస్తారు ప్రార్థన? 7 సార్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేవాడు ఏ చూసి చూడాలా? తొంగి చూసింది. అలా అమ్మాయి నీళ్ళు పోసుకుంటుంది. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏదో కాటాయి మనకు గడ్డలు కట్టుకొని పోసుకుంటున్నారు. చూసాడు ఏం చేయాలా? నా దేవుని మహిమపరచలే కానీ సైతాన్ని మహిమపరచకూడదు. మన సైతాన్ని పిల్లలు అయితే సైతాన్ని ఏం చేసి తెలుసా? ఎమ్మటి ఆకర్షించేసింది. మల్లె మొగ్గ దుష్ట లక్షణం శిష్ట శిక్షణం ఏడు మూసేసేది బైబుల్. ఇంక పాత పక్కన పెట్టేస్తాను. అందాలన్నీ రాజీ చేత శృంగారంలో ముంచి తెచ్చి బంగారాన్ని బాధాయిస్తా. అందాలన్నీ రాజీ చేత శృంగారంలో ముంచి తెచ్చి బంగారాన్ని బాధాయిస్తా. వీరికి నమస్కారం, వీరికి నమస్కారం. చెక్క మల్లె మొగ్గ దుష్ట రక్షణం శిష్ట శిక్షణం. మనసు న్యాయాన్ని ఏర్పడడానికి నీ చేతనే ఉంది. నువ్వే పాపిష్ట ఆలోచన చేస్తున్నావు. ఎవరి కాలంలో ఉండి దేవుని కాలం వేస్తున్న నువ్వు. శత్రుత్వ నిశ్చయ అభ్యర్థుల వాళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు నువ్వెలా ఉన్నావు? చూసినంత చూశాడు. చివరికి మందంలోకి వచ్చి కూర్చొని 51వ కీర్తన 10వ వచనం ఉంది చూడండి. ఈ పేజీ మరి అంటే తీయాలి. పేదలు వెళ్ళాల్సిన పత్రిక తీయాలి. ఎందుకంటే స్థిరంగా ఉండాలి మనసు. చర్చిలో ఏమనుకొని ఇంటికి వెళ్తావో అదే మనసు ఉండాలి. ఇదే కలిసి బూతులు మాట్లాడినాయి. ఇంకా అదే మనసు ఉంచు. ఇక నుంచి అనుమానించనయ్యా. ఇంకా అదే మనసు ఉంచు. ఇక నుంచి నా జీవితాన్ని చూపు సర్దించుకుంటానయ్యా. పండుకుంటే చాలు. అబ్బాయికి అన్నీ ఒకటే కలవ, ఇంక రెండో కళ కాదు. ఏం కళ తెలుసా? అవన్నీ పాపిష్టి కళ. భార్య కాదు అబ్బాయి కళలో ఒంట్లోకి భార్య కాదు కళలోకి. ఎక్కడెక్కడో తిరుగుతుంది నీ మనసు. అన్నా ప్రార్థన చేయాలి. నా మనసు ఇంత బాగాలేదు. నువ్వు చూసే సెల్ఫోన్లో చూసే అసభ్యకరాలు నువ్వేం చూస్తున్నావో అయ్యా వస్తున్నాయి. నీ మనసు నీ కాడ లేకపోతే నీకు కారణం. అందరి మనసులు వెళ్ళి ఆ విగ్రహం దగ్గర సాగిల పడితే 23 మనసు మాత్రం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. అందరికైతే చెప్పబట్టండి. దేవుని దగ్గర స్థిరంగా ఉంటారు. పడుకో. ఏ విషయంలో పడిపోతున్నావో? డబ్బు దగ్గర పడిపోతున్నావో, అందం దగ్గర పడిపోతున్నావో, బంగారం దగ్గర పడిపోతున్నావో, ఉండమ్మా బొట్టి కట్ట దగ్గర పడిపోతున్నావో, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో దేవుడికి తెలుసు. పడిపోకుండా నీ మనసును స్థిరంగా కాపాడుకోవాలి. చూడ బైబిల్ 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు. అందరూ నమస్కారం పెట్టండి. నువ్వు నమస్కారం పెట్టవద్దు మనుషులకి. ఎవరి కావాలనుకుంటు నువ్వు శత్రుత్వ నిశ్చయ అభ్యర్థులనే ఉండాలి. దావీదు ఏం చేసేది తెలుసా? ప్రార్థన, స్థిరమైన మనసు నాకు నూతనంగా మళ్ళీ పుట్టించయ్యా. చేసిన తప్ప తెలుసుకున్నాను, పొరపాటు చేశాను, సరిదిద్దుకుంటాను. అతిక్రమంలో దాచిపెట్టి వాడు వర్ధనలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి
వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. అందుకే దావీదుకు చూపించినటువంటి శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని ద్వారా అందరూ అనుకుంటున్నారు ఇలా ముగ్గురు మాత్రం మాట్లాడలేదు. ఆ ముగ్గురు అనుకుంటున్నారు మనం దేవుల్లో స్థిరంగా ఉండాలి, ప్రాణమైనా సరే దేవునికి మహిమకరంగా జీవించాలి అని అనుకుంటున్నారు. రాజుగారికి తెలిసిపోయింది, ఆ ముగ్గురిని పట్టుకోండి అన్నారు. ఆ ముగ్గురిని తీసుకొచ్చారు. ఆ మనుషుల కొండ ఇంకా బాగా వేడి రల్లించి ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఆ యవనస్తులను ఎక్కడేశారు చెప్పండి? ఆ మండుచున్న అగ్ని కొండలో వేశారు. వాళ్ళు వేసిన ఎంతమందిని వేశారు చెప్పండి? లోపల ఎంతమంది కనబడుతున్నారు అగ్ని కొండలో? నలుగురు ఏం చేస్తున్నారు తెలుసా? నలుగురు ఆగి కూర్చొని నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. లోపలికి వెళ్ళినప్పుడు 4 వ్యక్తులు. ఎవరు చెప్పండి? ఎవరు? నేను సాత్వికుడు, సాత్వికుడా దీనులను కాపాడిన నా యేసయ్యా, సాత్వికుడా దీనులను కాపాడిన నా యేసయ్యా, సమ్మతి కలిగిన మనసుతో నిమ్మలములనే సాగుతూ, సమ్మతి కలిగిన మనసుతో నిమ్మలములనే సాగుతూ, సాత్వికుడా. రాజుగారికి నలుగురు కనబడుతున్నారు. మంత్రుల్ని పిలిచాడు. లోపల ఎంతమంది ఉన్నారు? వేశారని అడిగాడు. అయ్యా ముగ్గురు వేసామయ్యా. ఏదో నా కంటికి నలుగురు కనబడుతున్నారు. అయ్యా నాకు కూడా నలుగురే కనబడుతున్నారు. అందరికి నలుగురు కనబడుతున్నారు. కానీ వేసిన ఎంతమందిని? ముగ్గురు. ఆ ముగ్గురు పేరు శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈయన ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి పేరే నజరేయుడు యేసు. అందరికీ చెప్పండి. 4వ వ్యక్తి పేరు నజరేయుడు యేసు. బయటకు వెళ్ళి ముందు వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? లోపల ఉండి పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతున్నారు. ఎవరు వాళ్ళ పేర్లు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో ఉండి పాటలు పాడుతున్నారు. వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు కాలిపోవడం లేదు, తల వెంట్రుకలు కాలిపోవడం లేదు, సరదాగా పాటలు పాడుకుంటారు వాళ్ళు. ఇదే అగ్నికొండ వేసిన కాలట్లేదని బయటికి లాగారు. బయటకు లాగితే మన ముగ్గురు వచ్చారు బయటికి. చూడండి ఏం జరిగింది. 3వ అధ్యాయము, దావీదు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం ఒక అద్భుతం జరిగింది. తల వెంట్రుకలు కాలిపోలేదు, వస్త్రాలు చెడిపోలేదు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా దేవుడు చేశాడు. నిన్ను కాపాడువాడు కొనపడు, నిద్రపోడు. దిగులు పడమాకు. ఓ యవనస్తుడా, నీ యవ్వన కాలాన్ని దేవుని కార్యం వేయడానికి సిద్ధపడగలరు. దేవుని కార్యం సులభముగాను ఆయన భారము తేలికగాను ఉంటుంది. నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది దేవుని కార్యం వస్తే. ఈ రోజు నుంచి నేను దేవుడి పని చేస్తాను, దేవుని పరిచయం చేస్తాను అది ఒక నిర్ణయం తీసుకోవాలి. చూడండి బైబిల్లో 3వ అధ్యాయము 27వ వచనం. అధిపతులను సేనాధిపతులను వింటున్నారా? ఎంతమంది వచ్చారు చూడండి. అగ్నికొండలో ఉన్నాం తీరింది బయటికి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి స్థిరమైన మనసు. అగ్నిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, అట్లా ఉండే మనసు కాదు. అది నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలు వలె సంఘం బిడ్డలు ఉండాలి. విశ్వాసంలో ప్రతి ఒక్కరి హృదయంలో నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, దేవుని కొరకే నేను చనిపోతా, దేవుని కొరకే నేను బ్రతుకుతా, దేవుని మహిమకరంగా నేను జీవిస్తానటువంటి మంచి ఆలోచన కలిగి ఉండాలి. వాళ్ళు బయటకు తీశారు. అందరు తీసి ఏమంటున్నారు చూడండి. మోకాలు పెట్టుకుని చెప్తున్నారు. వాళ్ళ శరీరములకు అగ్ని ఏ హాని
హాని చేయకుంటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా ఉండటయు వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా చూచిరి. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో బాగా గుర్తుపెట్టుకోండి. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలను కాల్చలేదు నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలను కాల్చలేదు నీ ప్రియుల దేహాలను. అగ్ని వాళ్ళ ఒంటి మీద వస్త్రం కాల్చలేకపోయింది, తల వెంట్రుకలు కాల్చలేకపోయింది. వాళ్ళ ఒంటి మీద వాసన, అగ్ని వాసన అనేది రాలేదు. హల్లెలూయా. స్థిరంగా ఉండండి. స్థిరమైన మనసుతోటి యవ్వన కాలంలో దేవుని కారణం ఏమని దేవుడు అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రేమని కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రక్షణ పొందినటువంటి వారు మీ మనసును చెరుపుకోవద్దు. మీ మనసును స్థిరంగా దేవుడు నమ్మకంగా విశ్వాసంగా నువ్వు ఉండగలిగితే నీ ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడండి? విశ్రాంతి కలగజేస్తాడు. నువ్వు అగ్నిగుండంలో ఉన్నటువంటి శ్రమలలో ఉన్నావేమో, నలుగురు చూసి నేను అవమానిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, నీ వాసన అంటే పడటం లేదేమో, నీ మాట అంటేనే పడటం లేదేమో, అందరూ నిన్ను బాధపెడుతున్నారేమో. నెబుకద్నెజరు లాంటి వాళ్ళు ఎంతమంది నిన్ను బాధ పెట్టినా నీ పక్షాన ఉన్నది నరుడు కాదు, ఆయన దేవాది దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్తే నీ పక్షాన ఉంటే నిన్ను ముట్టిన వాడు నా కనుకుంటే ముట్టినట్టే. ప్రేమను మన దేవుడి పక్షాన ఉండు. శద్రకు మేషకు అబేద్నెగోలను కాపాడిన దేవుడు యవ్వన కాలంలో దేవుని పనిచేస్తే దేవుడు నీ కుటుంబాన్ని సంరక్షించిన దాకా ప్రార్థన అందరం మోకరించి ప్రార్థన ఎక్కువరించడం. దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మోకరించి అయ్యా శద్రకు మేషకు అబేద్నెగోలను మేము కూడా విశ్వాసంగా ఉండేటువంటి భాగ్యం దయచేయాలి. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తుంటే, తెలుసో తెలియక మా మనసును మేము పాడు చేసుకుని ఉంటే, మా మనసులో ఏదో వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే, పాపించి తలంపులు పాపించి కలలు ఏదేదో మా తలంపులలో పుడుతున్నాయని ఈరోజు నువ్వు అనుకుంటే ఇప్పుడే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. నన్ను పడిపోని నిలబెట్టే నా నీతిమంతుడైతే నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన తిరిగి లభిస్తాడని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చినట్లని నేను ప్రార్థిస్తున్నాను. నేను మట్టి వాళ్ళు తల్లి, పనికి వాళ్ళ వారిని చాపచాపకి మాటికి మంచిగా ఉన్నట్టే ఉంటున్నాం, కానీ ఏదో ఒక లోపం కనిపిస్తూ ఏదో ఒక రకంగా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని మందిరంలో పరిచయం చేయవలసిన మేము పరిచయం చేయకుండా మానుకుంటున్నాం. దేవుడికి అర్పణగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆపేసుకుంటున్నాం. దేవుడి సన్నిధిలో నుండి మేము నమ్మకంగా జీవించలేకపోతున్నామయ్యా. ఒక తీర్మానం చేసుకున్నాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రమైనా ప్రతి బిడ్డను దీనికి దీర్ఘకరంగా మార్చు. ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను పేరు పేరు తలతలన దీవించి ఆశీర్వదించినట్టు ప్రార్థిస్తున్నామయ్యా. అదే దేవదాసులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. మేము పెడుతున్న మన నీ సన్నిధికి రావాలి తండ్రి. నీ సన్నిధి నుంచి నీ స్వహస్తాలతో మమ్మల్ని దీవించి ఆస్వాదించగలను. ఈ సత్తనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ హెప్సిబా ప్రార్థనా మందిరమును అయ్యా సకల విధములుగా దీవించేయండి. వెండికి బంగారాలను మేము ఆశించకుండా ఇదిగో తండ్రి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆశపడి జీవించే భాగ్యం దయచేయండి. ఎంతమంది అయితే ప్రభువా నరకానికి దగ్గరవుతున్నారు, ఎంతమంది అయితే ప్రభువా మరి ప్రభు వాళ్ళ దేహాలను ఆత్మలను పాడు చేసుకుంటున్నారో అటు అందరికీ ప్రభువా నశించిపోతున్నటువంటి వారికి ఈ హెప్సిబా ప్రార్థనా మందిరము ఇది ఒక పరలోకపు గవినిగా మార్చబడాలి. ఇదే పరలోకపు గవినిగా మార్చబడాలి తండ్రి. పరలోక రాజ్యానికి చేరుకోవడానికి
ఈ సత్తెనపల్లి పట్టణంలో నిర్మించినటువంటి ఈ మందిరమే ఒక సరిహద్దుగా నిలబడగలుగుతుంది. ఇదిగో ప్రభా, ఇక్కడ ప్రభా మరి జన ప్రవాహాన్ని నడిపించమని తండ్రిని ప్రార్థిస్తున్నానయ్యా. జన ప్రవాహాన్ని ప్రభా నడిపించుతానండి. అదే ప్రభా దేవుడు చేరుకునేటువంటి భాగ్యంగా ఇచ్చే ఇంకా నా గొర్రెలు నా స్వరం వినని నేను సెలవించాను తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది స్వరాన్ని వింటున్నారో అటు వారందరినీ ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ మందిరం తోడుకు రమ్మని తల్లిని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ప్రతి లోటు, అప్పుల సమస్యలు, అది ఎటువంటి సమస్య అయినా, సంతానం ఏమైనా అది వెంటనే నీ బిడ్డల హృదయం ప్రతి కోరికను సిద్ధపడేసి వారి యొక్క ఆలోచనలను యావత్తు నీకు సఫలపరచమని తండ్రిని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభు నిశ్చితమైతే యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబం వ్యక్తిగత ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను పేరు పేరున తరతరాలను దీవించి ఆస్వాదించి నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య ఆరోగ్యం, నిత్య జీవం అనుగ్రహించమని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీ సన్నిధిలో ప్రార్థనతో వేయడానికి మాకు బలమైన శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తిరిగి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగేటువంటి ప్రాంతంలో అందరం పాల్గొని పంచుకున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా మందిరానికి రావాలి. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కుటుంబ సమేతంగా అతనికి రాకపోతేనా ఎటువంటి వ్యక్తి అయినా నీ దేవుడి సన్నిధికి తీసుకురాగలిగితే దేవుడు వాక్యం ద్వారా ప్రతి వ్యక్తిని మారుస్తారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఆదివారం ఉదయం 10 గంటలు జరిగేటువంటి ప్రార్థన కూటంలో పంచుకోవాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాం. అందరూ లేచి ఆశీర్వాదంతో సేవ తీసుకున్నాం. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం ఇక్కడ చేరిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రభువు వందనాలు గాక. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. God bless you.